వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ తగ్గింది. వైఎస్ జగన్. అపార్ ఐడి ద్వారా విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేస్తాం. మినిస్టర్ నారా లోకేష్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ప్రెస్ మీట్. హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. 8 లక్షలు ఖర్చు పెట్టించిన బిర్యానీ ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ముంబై మహిళ అవస్థ. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ తగ్గింది. రాష్ట్రం సొంత ఆదాయం మూలధన వ్యయం పెరగలేదు సరికదా, మైనస్లోకి వెళ్ళింది. పరిస్థితి ఇలా ఉంటే బాహుబలి బడ్జెట్ అని చెప్పడం చంద్రబాబు చేసే మోసమే. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలేనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము 226 కోట్లు చూపిస్తా ఉన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలేనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది 2025-26కు సంబంధించి 7,916 కోట్లు చూపిస్తున్నారు. కానీ 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం వీళ్ళే దాన్ని 226 కోట్లుగా చూపిస్తున్నారు. 2024-25లో వీళ్ళకు వచ్చేది. అంటే ఏంది మిస్సిలేనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది? ఏ రకంగా ఇది బాదుతున్నారు, ఏ రకంగా బాధపోతా ఉన్నారు? నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు, ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు. మిస్సిలేనియస్ జనరల్ సర్వీసెస్ అంట. ఆ పేరుతో ఏకంగా 7,916 కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి చూద్దాం. ఈ ఏడాది ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద ఒకసారి గమనిస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే, ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,341 కోట్లు చూపిస్తూ ఉన్నాడు. రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,342 కోట్లు చూపిస్తూ ఉన్నారు. మరి ఇదే ఈ 10 నెలల కాలానికి సంబంధించి చూస్తే వచ్చింది ఎంత అంటే 196 కోట్ల రూపాయలు. అంటే రైతులను నీటి తీరువాతో ఈ 2 నెలల్లోనే బాధపోతున్నారు అని చెప్తున్నాడు. అంతే కదా, 10 నెలలకు కలిపి 196 కోట్లు వచ్చింది. మామూలుగా అంతకన్నా ఎక్కువ రాదు. 2023-24లో 52 కోట్లే వచ్చింది. ఆయనకు 196 కోట్లు 10 నెలల్లో వచ్చింది. దాన్ని 1,342 కోట్లు ఈ 2 నెలల్లో పెంచబోతున్నాడు అని చెప్పి రివైజ్ ఎస్టిమేట్లో చూపిస్తూ ఉన్నాడు పెరుగుతుంది అని. దాని అర్థము రైతులకు సంబంధించి శిస్తు రూపంలోనే లేదా సర్వే సెటిల్మెంట్ కింద భారం వేయబోతున్నారా, నీటి తీరువా కింద భారం వేయబోతున్నారా, లేకపోతే మేము సర్వే ఫ్రీగా చేసాం రైతులందరికీ కూడా, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సర్వేలన్నీ ఫ్రీగా చేసాం, వీళ్ళు ఏమన్నా సర్వే బాధపోతున్నారా? మరి ఈ 2 నెలల్లోనే ఏ రకంగా దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేయబోతున్నారు? అది కూడా ఒకటి ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకొకటి కూడా చెప్తా, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2024-25లో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు గమనించండి. 2020 అపార్ ఐడి ద్వారా విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేస్తామని మినిస్టర్ నారా లోకేష్ అన్నారు. అధ్యక్ష, ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. అధ్యక్ష, పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు, ఆలూరు ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు, ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన
ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో అది నేను స్వయంగా చూశాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. రెండోది, అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది, ఇన్ డీటెయిల్ ఐల్ గో దేర్. ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరంతా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కానీ 2019-24 మధ్యలో ఏమైందో చూశారు. మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు, అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి 2024కి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి, అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి. అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడనే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా, అసలు ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి, ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి, ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటనేది పూర్తిగా చూసి
ప్రజలందరూ కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు. కేవలం నాయకుడేనే కాదు, ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి? తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు. తల్లికి, చెల్లికి, పిల్లలకి, రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా, అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. తల్లికి, చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా, అతి తక్కువ షేర్లు అలాట్ చేసి హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత్ మాతాకి. చాలా ఆలస్యమైంది, కానీ ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు ఎంతసేపు మాట్లాడినా ఆపేవారు లేరు. కాబట్టి అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పాలమూరు శ్రీమతి డికే అరుణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆకుల విజయ్ గారు, ఉమారాణి గారు, జయశ్రీ గారు, గీతామూర్తి గారు, బండారు విజయలక్ష్మి గారు, సునీత గారు, కెప్టెన్ బాబీ గారు, అరుణజ్యోతి గారు, రాధా ధీరజ్ గారు, శ్రీలత గారు, అదేవిధంగా కార్పొరేటర్ సునీత గారు, శ్రీవాణి గారు, దీపిక గారు ఉన్నారు. అందరూ ఇంకా చాలామంది వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్సు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమణులు, మనందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్ని విషయాలను కూడా సమాజానికి తెలియడం కోసం వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఇతర అతిథులందరికీ కూడా నేను మరొకసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళ అంటే పవర్, మహిళ అంటే శక్తి. మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా కొలుస్తాం. ఇప్పుడే కాదు, కొన్ని వేదాల నుంచి కూడా, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక్క మన భారతీయ జీవన విధానంలో, భారతీయ సంస్కృతిలోనూ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళను శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు. అటువంటి గొప్ప దేశంలో ఈరోజు మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మహిళలు మనకందరికీ తెలుసు, ఈ దేశంలో పురాణాల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా, కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ తిన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. బిర్యానీలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో నెల రోజుల పాటు అవస్థపడింది. చిన్న ఎముక డాక్టర్లను 8 గంటల పాటు శ్రమించేలా చేసింది. ఆమె భర్తతో 8 లక్షలు ఖర్చు చేయించింది. ముంబై మహిళకు ఎదురైన ఈ అనుభవానికి సంబంధించిన వివరాలకు వెళితే, ముంబైకి చెందిన రూబీ షేక్ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్ళింది. అందరితో కలిసి బిర్యానీ ఆరగించింది. అయితే ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హోటల్
గంటల నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్లిన రూబీకి వైద్యులు సిటీ స్కాన్ చేయాలని చెప్పారు. అయితే అదేమీ అక్కర్లేదని రూబీ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత 2 రోజులకు తీవ్రమైన జ్వరం, హై బీపీతో ఆసుపత్రికి వచ్చింది. ఎక్స్రే, సిటీ స్కాన్ చేసిన వైద్యులకు గొంతులో ఇరుక్కుపోయిన ఎముక కనిపించింది. దీంతో దాదాపు 8 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆ ఎముకను బయటకు తీశారు. అయితే గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని, అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగానికి ప్రయాణించిందని వైద్యులు తెలిపారు. మత్తుమందు ఇచ్చినప్పుడు పేషెంట్ రూబీ దగ్గటం వల్ల గొంతులోని ఎముక పైకి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్కు మొత్తం 8 లక్షలు బిల్ అయిందని రూబీ భర్త చెప్పారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందించిన విరాళాలతో ఈ మొత్తం పోగేసినట్లుగా వివరించారు. కాగా ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైపు ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాత కోలుకున్నానని ఆమె చెప్పింది. తనను ఎన్ని అవస్థల పాలు చేసినటువంటి బిర్యానీని ఇక జన్మలో తినబోనని, ఇంట్లో వండబోనని రూబీ తేల్చి చెప్పింది. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. కావలి నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే వాళ్లు తమ పేర్లను జనసేన పార్టీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మీడియాతో మాట్లాడారు. 14వ తేదీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షత పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కావలి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి 16వ తారీఖున, మార్చి 14వ తారీఖున పిఠాపురంలో ఈసారి పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు, వీర మహిళలు, నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు, నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీడియాకు తెలుపుకునేది ఏంటంటే 14వ తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని కావలి నుంచి 13వ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి 14వ తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా, ఎవరికి ఏ లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరినీ కూడా ఈ 10వ తారీఖు లోపల వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గటువంటి వాహనాలు, బస్సులు అయితేనేమి, కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపల తెలుపుకోవాల్సిందిగా కూడా కోరటం జరిగింది. అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితేనేమి ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి. ఈ కార్యక్రమంలోని అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జిల్లా అధికారులు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక పరంగా అన్ని చోట్ల అన్ని రకమైన డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అదే వర్క్ ప్లేస్ కానీ ఫ్యామిలీ నుంచే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏజే హాస్పిటల్లో చిన్న జరిగిన ఒక రంగోలీ కాంపిటీషన్ నేను ఒక కొటేషన్ చూసాను, దట్ ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. సో ఈ ఒకటి లైన్ సమ్స్ అప్ ది ఎంటైర్ మెసేజ్. సో ఈ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ కి మనం కూడా సపోర్టివ్ గా ఉండాలి, మనం పర్సనల్ స్పేర్ లో యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొఫెషనల్ స్పేర్. థ్యాంక్ యూ. మహిళలు ఎంత ముఖ్యమైన పాత్ర
సమాజంలో పోషిస్తారు. బట్ ఇంకా కూడా వివక్ష ఎట్లా కొనసాగుతుంది, ఇంట్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వర్క్ ప్లేస్లో కానీ ప్రతి చోట కూడా ఇంకా ఎందుకు కొనసాగుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మన దేశమే చూస్తే ప్రతి 1000 మంది వేగం పెంచడం, దేంట్లో వేగం పెంచాలి, మహిళా హక్కులు, సమానత్వం, ఈక్వాలిటీ అండ్ సాధికారత, వీటన్నింటిలో కూడా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నంబర్స్ పెరిగాయి, కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది, బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది ఉంది, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చేయనిది ఏమీ లేదు. కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు. Happy Women's Day! Happy Women's Day! దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సాధికారికంగా రాకపోవాలి, చేరుకోవాలి. తన బౌలింగ్లో 6 కొట్టామని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కవ్వించారని పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వెల్లడించారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని మంచి మనసున్న వ్యక్తి అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీకి బౌలింగ్ చేసే అవకాశం అబ్రార్కు లభించింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ అబ్రార్కు ఈ మ్యాచ్ తీపి గుర్తిగా నిలిచింది. అబ్రార్ టెలికాం ఆసియా స్పోర్ట్స్ తోటి మాట్లాడుతూ కోహ్లీకి బౌలింగ్ చేయాలనేది తన చిన్ననాటి కళ, ఇది ఇటీవల దుబాయ్ మ్యాచ్ ద్వారా నిజమైందని అన్నాడు. కోహ్లీకి బౌలింగ్ తనకు సవాలని, పటిష్టమైన బౌలింగ్లో కోహ్లీని అడ్డుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. తన బౌలింగ్లో 6 కొట్టామని, తాను విరాట్ కోహ్లీని రెచ్చగొట్టానని, కానీ అతను ఏమాత్రం ఆవేశపడలేదని తెలిపాడు. కోహ్లీ మంచి ఆటగాడు మాత్రమే కాదని గొప్ప మనసున్న వ్యక్తి అన్నారు. నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేశావంటూ మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడని, ఇది తనకు మర్చిపోలేని రోజు అని అబ్రార్ అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి కూడా కోహ్లీని ఆరాధించేవాడినని, ఏదో ఒక రోజు అతనికి బౌలింగ్ చేస్తానని అండర్-19 ఆటగాళ్లతో తరచూ చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. కోహ్లీ ఫిట్నెస్ అద్భుతంగా ఉందని, వికెట్ల మధ్య పరిగెత్తే విధానం కళ్ళు చెదిరేలా ఉందని అన్నారు. అతను ఒక ప్రత్యేకమైన క్రికెటర్ అని ప్రశంసించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ తగ్గింది, వైఎస్ జగన్. అపార్ ఐడి ద్వారా విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేస్తాం, మినిస్టర్ నారా లోకేష్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ప్రెస్ మీట్. హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. 8 లక్షలు ఖర్చు పెట్టించిన బిర్యానీ ఎముక గొంతులో ఇరుక్కోవడంతో ముంబై మహిళ అవస్థ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.